హాయ్ అండి. ఈరోజు పిల్లలకి క్రిస్పీ బేబీ కార్న్ అయితే చేశాను. పండక్కి ఊరెళ్ళినప్పుడు మా ఊర్లో దొరికితే ఈ బేబీ కార్న్ అయితే తీసుకొచ్చా. పైనున్న లేయర్ని తీసేసి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ బేబీ కార్న్ వేసుకుని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటిని ఉడికించుకోండి. సాల్ట్ అనేది అంతా ఇంత ఏం లేదండి, 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇలా ఉడికినప్పుడు వీటిని తీసేసుకుని కొంచెం ఆరాక వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడమే. బేబీ కార్న్ వచ్చేసి ఒక్కొక్కటి 8 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకున్నాక ఈ బేబీ కార్న్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే 2 టీ స్పూన్ల మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకుని దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇది బాగా కలిసేలాగా కలుపుకోండి. అవసరమైతే 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకుని దీన్ని గట్టిగా కలుపుకోవాలి. మనం ముందే స్టవ్ మీద ఆయిల్ పెట్టించాం కాబట్టి ఈ ఆయిల్ వేడైంది. అలాగే ఇందులోకి ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లోకి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవడమే. స్టవ్ అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ బేబీ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.